భక్తి ఉంటే బిఆర్ నాయుడు తొలగించి రాజీనామా చేపించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలాంటి వ్యక్తిగా ఉన్న వ్యక్తి పోలీసుల యొక్క దాష్టీయానికి, పోలీసుల యొక్క దౌర్జన్యానికి నిరసనగా దాంతోపాటు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారి రాజీనామా చేయాలి అనే డిమాండ్తో ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారికి ప్రతిపత్రం ఇచ్చి నిరసన తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మా దగ్గర డిజిటల్ బుక్ ఉంది, ఆ బుక్లో ఎక్కుతారు. మేము ఎక్కడ కూడా వైలేషన్ చేయట్లేదు, రాజ్యాంగబద్ధంగా మేము పోరాటం చేస్తున్నాం ప్రభుత్వం మీద. మీరు అన్యాయంగా అక్రమంగా దౌర్జన్యం చేస్తే, లాఠీచార్జ్ చేస్తే చూస్తా ఊరుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాం. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి తక్షణమే బిఆర్ నాయుడుతో రాజీనామా చేశారు. అలాగే నిన్న విశాఖపట్నంలో జరిగినటువంటి ఎంపీ మీద యాక్షన్ తీసుకోవాలి, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఉద్యమంగా, మహిళలకి అన్యాయం జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక మహిళా ఉద్యమంగా దీన్ని మార్చడానికి, పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారవుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. బిఆర్ నాయుడిని వెంటనే తొలగించాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నారు రావాలని చెప్పని మనందరం కూడా చూస్తాం. మహిళల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, చిన్న చిన్న పిల్లల్ని రేపు చేసేవాళ్ళు ఇవాళ రాష్ట్రంలో జరిగేది ఇదే. అదేవిధంగా ఒక ఎంపీ, పార్లమెంట్ సభ్యులుగా ఉన్న ఒక వ్యక్తి రోజు డ్రగ్స్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటూ పార్టీకి వచ్చి దొరికితే మన మీద యాక్షన్ తీసుకుంటుంది. అంటే మీకు అనుకూలంగా ఉన్న వ్యక్తులు, మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత నీచమైన పనులు చేసినా, ఎంత ఘోరమైన పనులు చేసినా వాళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి చట్టాలు ఉండవు, న్యాయాలు ఉండవు అని చెప్పని కాపాడుకునే పనిలో చంద్రబాబు నాయుడు అందరిగా ఉంటున్నారు. ఇంకో పక్క జనసేన ఎమ్మెల్యే ఈ రాష్ట్రంలో కూటమి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే మహిళల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజానికం గమనిస్తున్నారు, అన్ని గారు చూస్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి గత 2 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఒక అరాచకమైన పాలన, వికృతమైన పాలన, పసిపిల్లల మీద రేపులు, అఘాయిత్యాలు, మహిళల మీద దాడులు, మరి విచ్చలవిడిగా ఏదైతే ఈరోజు రాష్ట్రంలో గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, మాఫియా రాజ్యం వెళ్తున్న తరుణంలో మరి ఈరోజు నిన్న జరిగినటువంటి బిఆర్ నాయుడు యొక్క రాజీనామాని చేయాలి వెంటనే అని చెప్పి తిరుపతిలో ఏదైతే హోటల్లో ధర్నా చేస్తుంటే ఆ ధర్నా చేసినటువంటి మహిళల మీద కూడా పోలీసులు, టీడీపీ గూండాలు దాడులు చేయడమే కాకుండా వాళ్ళ మీద కూడా అక్రమ కేసులు పెట్టినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది. డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నడవటం లేదని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఈరోజు పవిత్రమైనటువంటి కోట్లాది మంది దైవంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్గా ఉండి ఆయన ఒక రాసలీలలు, ఆయన బిఆర్ నాయుడు ఒక రాసలీలలు బయటపడిన తరుణంలో కూడా బిఆర్ నాయుడు అంటే బెడ్రూమ్ నాయుడుగా మారిపోయినటువంటి రాజీనామా చేయించకుండా అతన్ని కొనసాగించడం అనేది ఈ కూటమి ప్రభుత్వం సనాతన ధర్మం అని చెప్పినటువంటి కొంతమంది నాయకులు ఎక్కడ ఉన్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. సనాతని ఆమె అపాజిట్ సనాతని అని చెప్పినటువంటి నాయకుడు ఈరోజు కనీసం ఒక మాట కూడా మాట్లాడుకున్నాడంటే అతను సనాతని ధర్మమా లేకపోతే అతను ప్యాకేజ్ ఇస్తారా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మరి అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అక్రమాల మీద కానీ మరి ఏదైతే నిన్న ఏలూరు పార్లమెంటరీ అభ్యర్థి ఉన్నటువంటి ఆయన డ్రగ్స్ కేసులో పాజిటివ్ వస్తే కూడా అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. మరి ఏదైతే ఏలూరులో కానివ్వండి, తెనాలిలో కానివ్వండి గజ్జా కేసు అని చెప్పేసి నడి రోడ్డు మీద పట్టపగలు అందరూ చూస్తున్న కొట్టినటువంటి పోలీసులు మరి నిన్న ఎంపీని ఎందుకు దొంగచాటుగా వెనక గేట్ నుంచి పంపించేశారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. రానున్న రోజుల్లో ఇటువంటి అరాచకాల అక్రమాలు కానీ ఎందుకు ఆపుకున్నాకుంటే ఖచ్చితంగా ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారని కూడా మేము తెలియదు. ధర్నా కార్యక్రమం చేస్తే అక్కడికి తెలుగుదేశం పార్టీ గూండాలు స్వయాన చైర్మన్ గానే ఉండి తెలుగుదేశం పార్టీ నాయకులు గూండాలు పంపించి
మహిళల మీద దాడులు చేయించారు. అక్కడ ఎవరైతే ధర్నా చేస్తున్నారో వాళ్ళ మీద, పెద్దవాళ్ళ మీద దాడి చేయించారు, కొట్టారు. కొట్టి ఎవరైతే శాంతియుతంగా ధర్నా చేస్తున్నారో వాళ్ళ మీద అక్రమంగా ఈరోజు ఈ పోలీస్ వ్యవస్థ లేకుండా కేసు పెడుతుంది. ఎవరైతే మేము కేసు పెడతానికి వెళ్తే కేసు గారు తీసుకోవాలా, కానీ పాపం అన్యాయంగా శాంతియుతంగా ధర్నా చేసే వాళ్ళ మీద ఈరోజు కేసు. అంటే ఈ పోలీస్ వ్యవస్థ ఎట్లా వెళ్తుంది? అంబేద్కర్ గారి రాజ్యాంగం ఈరోజు ఈ రాష్ట్రంలో నడవట్లా. రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే చంద్రబాబు నాయుడు, లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం ఉందో చట్టాలు లేవు, న్యాయం లేదు. ఎవరి మీద చంద్రబాబు నాయుడికి సద్బుద్ధి ప్రసాదించాలని చెప్పని ఈ రోజున ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ రాజ్యాంగ ఉల్లంఘనతో ముందుకు పోతా ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కోరుకుంటే ఈ రోజున వారి విగ్రహానికి వినతి పత్రం అందించడం జరిగింది. నిజంగా ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో వాళ్ళు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొనసాగుతూ ఉన్నాయంటే, ఎమ్మెల్యేలు చూస్తేనేమో రాసలీలల కార్యక్రమాలు, చైర్మన్లు రాసలీలల కార్యక్రమాలు, ఎంపీలు చూస్తేనేమో డ్రగ్స్ పార్టీలు ప్రమోషన్లు, ఈ రకంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డరు, ప్రజా భద్రత అనేది కరువైపోయింది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం నడుస్తూ ఉందంటే ప్రజలకి నిజంగా ఈ రాష్ట్రంలో బతకాలా అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతా ఉంది. ఎంతో భయపడుతూ దినదిన గండంగా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా అడుగు వేయటం జరుగుతూ ఉంది. ఈ రోజుకి కూడా ఎంత దౌర్భాగ్యం అంటే, మరి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు బిఆర్ నాయుడు గారు మరి ఆ యొక్క టీటీడీ చైర్మన్ పదవికి అర్హుడు కాదు, మీరు గౌరవప్రదంగా మీరు రాజీనామా చేయాలి, రాజ్యాంగ విలువలు కాపాడాలి అని చెప్పని వారు పెద్ద ఎత్తున అక్కడ చాలా సౌమ్యంగా, చాలా రాజ్యాంగబద్ధంగా అక్కడ వాళ్ళు నిరసన తెలియజేస్తూ ఉంటే శాంతియుతంగా, మరి మహిళలని కూడా చూడకుండా పోలీసు వారి కఠిన చర్యలు ఇంత దారుణం ఏంటి అని చెప్పని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పోలీసు వారు నిజంగా ఇంత కఠినంగా ఉండటం అనేది సరైనటువంటి విధానం కాదు అని కూడా తెలియపరుస్తూ, ఎల్లవేళలా ఒకే ప్రభుత్వం ఉండదు అని కూడా మేము వారికి తెలియజేస్తూ, మరి స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు రాజకీయ నాయకులకే సరిపోతాయి కానీ పోలీసు వారికి అది కరెక్ట్ కాదు అని చెప్పని కూడా తెలియజేస్తూ, ఇమీడియట్లీగా చంద్రబాబు నాయుడు గారిని మరి బిఆర్ నాయుడుని సస్పెండ్ చేయాలని, తిరుమల పవిత్రత కాపాడాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాకైతే కెమెరామెన్ రాలేదు, మీకు ఫోన్లో ఎందుకంటే టీవీ ఫైవ్ నుంచి భయపడుతున్నారా, మీకు వ్యతిరేకంగా తయారవుతారా భయపడుతున్నారా? అలా భయపడే లెక్కలో మీరు భయపడచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ యువతల మీకు బుద్ధి చెప్తారు అని చెప్పిన సందర్భంగా మీకు ఆలోచన రాకపోతే, మీకు ఈ బుర్రలో రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అదే తిరుపతి దేవస్థానంలో మాకు సంబంధించినటువంటి ఎస్సీసీ చైర్మన్ ఇమ్మీడియట్గా చిన్న అంశం బయటకు వస్తే ఇమ్మీడియట్గా తొలగించడం జరిగింది. దాని మీద కాపీ కొట్టండి, అది కూడా చేత కాకపోతే ఎట్లా? మళ్ళీ అతన్ని మీరు కూటమిలో చేసుకున్నాం. మహిళల మీద, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినటువంటి వాళ్ళని మీరు చర్యలు తీసుకుంటే మీరేమో కూటమిలో మళ్ళీ జాయిన్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి మహిళలు ఏం చేస్తూ ఉన్నారు? కూటమికి సంబంధించిన మహిళలు ఇబ్బంది పెడతా ఉన్నారు. మహిళలకి ఫోన్ కాల్ చేయడం, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. రకరకాలైనటువంటి కార్యక్రమాలకి ప్రజాప్రతినిధులు పాల్పడుతున్నారు. మీరంటే భయం ఉందా? బిఆర్ నాయుడికి మీరు రాజీనామా చేయించలేనటువంటి పరిస్థితులు ఉంటే మీరు ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేయండి. ముఖ్యమంత్రి కూడా పనికిరారని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో తిరుపతిలో నిన్న జరిగినటువంటి మహిళల మీద దాడిని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తాం. తిరుపతి దేవస్థానమే కాదు, నిన్న విశాఖపట్నంలో కూడా ఒక వీడియో బయటపడింది. ఒక చైర్మన్ యావత్
సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడన్నా కోడిలకు వస్తానో రోడ్డు మీద వస్తానో నేను కేజీలు కట్ చేస్తాను శ్రీనివాస్ చౌన్ పెడతారా? జనాల్లో దళితుల మీద రోడ్డు మీద కూర్చోబెట్టి లాఠీ చార్జ్ చేస్తానా?